పరిశుద్ధుడా ప్రభు, నీకే మహిమ, ఘనత, ప్రభావములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాది దేవుడా, నీకు మహిమ, రాజులకు రాజా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా అని నిత్యము కోటాని కోటి దేవదూతలతో కొనియాడబడుచు ఉన్న మా ప్రభువా, ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ సహాయంతో మీరే వచ్చినటువంటి కూడి వచ్చిన నీ ప్రియబిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి ప్రభువా. పరిశుద్ధాత్మ సహాయంతో మీరే మాట్లాడండి నాయన. మనుష్యుడు రొట్టు వల్ల కాదు, దేవుడు నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడని సెలవిస్తున్నాడు ప్రభువా. ఈ సమయంలో నీ మాటను బట్టి ప్రతి ఒక్కరూ జీవించేటట్లు సహాయం చేయి. ప్రతి ఒక్కరికి నీ కృపలో బలపరచు, భద్రపరచు, దీవించు. యేసయ్యా, నీకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు. వచ్చిన నీ ప్రియబిడ్డలందరినీ నాయన, శరీర సంబంధమైన ఆహారం దొరుకుతుంది కానీ ఆత్మ సంబంధమైన ఆహారము లోటుగా ఉంది, కొదువుగా ఉంది. ప్రతి ఒక్కరికి నాయన ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని నీ కృపలో బలపరచండి, భద్రపరచండి. ఈ వాక్యము ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నీ యొక్క ఆత్మ నడిపింపమని ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చి మరి మనందరికీ ఏకీభవించి ఒక్కటిగా కూడుకోవడానికి దయచేసిన దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకంటే మరి ఇలాగ కూడుకోవడము చాలా చోట్ల లేకపోయినప్పటికైనా దేవుడు తన కృప వలన, తన కనికరం చేత మనందరికీ ఒకటిగా చేశాడు. ఎందుకంటే కాలము, సమయము దేవుని చేతిలో ఉన్నది. ఎప్పుడైనా ఏది చేయాలన్నా ఆయన చేతిలో ఉన్నది కనుక తన కాలము, తన క్రియను కొనసాగింపనీయండి అనేది మనం చూస్తాం కనుక మరి ఈ కాలమును బట్టి తన క్రియ ఎలా జరుగుతుందో అలా జరగని దేవుడు మరి మనకి తగిన సమయం అప్పుడు ఆయన మనకి హెచ్చిస్తాడు. తగిన సమయం అప్పుడు దేవుడు మనకి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 7వ వచనం చూస్తాము. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాలము, సమయము తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అది మీ పని కాదు అని ఇక్కడ చెప్తాడు. కాలము, సమయము తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అంటే ఏ కాలము ఎలా మారుతుంది అనేది మనకు తెలియదు, దేవుడికి తెలుసు. అది దేవుడు మారుస్తున్నాడు కనుక మరి ఏ కాలంలో అయినప్పటికైనా మనం దేవునికి రుణపడి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమార్థమై మనం వాడబడాలా, దేవునికి మహిమ కలిగించేటట్లే మనం వాడబడాలా. ఎందుకంటే కాలము, సమయము దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అది తెలుసుకోవడానికి అది నీ పని కాదు. కాలం ఎప్పుడు ఏ కాలం ఎలా మారుస్తాడో, కానీ మనకి దేవుడు కృప చాలు. అపోస్తుడైన పౌలు అంటాడు, అయ్యా నాన్న దగ్గర నుండన్న ముళ్ళు, ఆ బాధ, ఆ కష్టము, ఆ సాతాను యొక్క ముళ్ళు, ఇది నా నుండి దూరం చేయు అని అపోస్తుడైన పౌలు ముమ్మారు ప్రార్థన చేస్తాడట. కానీ
దేవుడు అంటాడు, ఇందుకు నా కృప నీకు చాలును అన్నాడు. హల్లెలూయా. కనుక దీని విషయము మనం ప్రార్థన చేసామనుకోండి, దీని విషయం చెప్తే దేవుడు అంటాడు, నా కృప మీకు చాలును. కాలము సమయము తండ్రి తన ఆధీనంలో ఉన్నది కనుక దీని గురించి మీరు తెలుసుకోవడానికి, దీని విషయంలో మీరు తొందరపడిన అవసరం లేదు. హల్లెలూయా అని మరి ఇక్కడ చెప్తాడనమాట. ఇక్కడ చూడండి, కీర్తన 31:15, కీర్తన గ్రంథము 31:15. 31వ అధ్యాయము 15వ వచనం కీర్తన. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. హల్లెలూయా. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించుము, ఇటువంటి ప్రమాదంలో నుండి నన్ను రక్షించుము. కానీ నా కాలగతులు నీ చేతులు ఉన్నాయి దేవా అని ప్రార్థిస్తూ ఉన్నాడు దావీదు. ఈ ప్రమాదంలో నుండి నన్ను రక్షించు, ఈ తెగుల్లో నుండి నన్ను రక్షించు, ఈ జగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తు. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి, నా కాలగతులు నీ ఆధీనంలో ఉన్నాయి. నా కాలాన్ని మార్చు అనడానికి, దాన్ని తెలుసుకోవడానికి అది నీ వల్ల కాదు. నువ్వు అది తెలుసుకునే ప్రయత్నం మనం చేయకూడదు. దేవుడు అంటున్నాడు, మన కాలగతులు, మన సమయము, మన కాలము, ఈ దేశపు కాలము దేవుని ఆధీనంలో ఉన్నాయి. కనుక మనము దేవునికి ఇష్ట ప్రకారంగా బతికే ప్రయత్నాలు మనం చేయాలా. హల్లెలూయా. ఎవరు బతుకుతారు, ఎవరు జీవిస్తారు? మనకంత గొప్పోళ్ళమా? మనకంత ధనముందా? మనకంత బలముందా? అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామా? కానీ ఏ కీడు రాకుండా దేవుడు తన కృపచేత మనకు నడిపిస్తూనే ఉన్నాడు. ఏ ప్రమాదం లేకుండా దేవుడు తన మహిమ చేత, తన కృపచేత, కనికరము చేత మనకు నడిపిస్తున్నాడు. ఎందుకంటే మనకంట జాగ్రత్తలు తీసుకున్నవారు, మనకంట భయంతో బ్రతికిన వారు, మనకంట గొప్ప ధనం ఉన్నవారు, మనకంట గొప్ప బలము, తెలివి, జ్ఞానం ఉన్నవారు దీని దెబ్బకి చచ్చిపోతున్నారు. హల్లెలూయా. దీనికి తాళజాలేకపోతున్నారు, దీనికి తట్టుకోలేకపోతున్నారు ఈ ప్రమాదకరమైన తెగుళ్ళు. మరి మనం బ్రతుకుతున్నామంటే దేవుడు కృప వల్ల బ్రతుకుతున్నాము. దాన్ని బట్టి మనం ఇరవేకొద్దు, అదే నాకేం భయం లేదులే, ఇంకా నేను ఇలాగలే, నేను అలగలే అని మనం ఆడుకోవడానికి అస్సలు పని లేదు. ఎందుకంటే బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృప అని మనము దేవుని మీద ఆధారపడి ముందుకు సాగాల. ఎందుకంటే దేవుడు ఇటువంటి అవకాశం మనకి ఇచ్చాడు. అంటే కొంతమంది మన కళ్ళు మొఖాన్ని కూడా మనం చూస్తున్నాము, ధనవంతుడు దీనికి తట్టుకోలేకపోతున్నాడు, జ్ఞానము గలవాడు మనం అనుకుంటాం, ఈయన ఎంత జ్ఞాని కూడా తట్టుకోలేకపోతున్నాడు. బలవంతుడు కానీ ధనవంతుడు కానీ ఎవడో దీని దెబ్బకి తట్టుకోలేకపోతున్నాడు. కానీ మనము ఇంకా విరవేగడానికి కారణాలు ఏంటి అంటే దేవుని కృప అని మనం తెలుసుకొని ఇంకా దేవుడి చిత్త ప్రకారంగా మనం జీవించాలా. హల్లెలూయా. ఎలా జీవించాలా? దేవుడి చిత్త ప్రకారంగా జీవిస్తే అదే నీకు ధైర్యము. హల్లెలూయా. ఇంకా మనసులో ఒకటి, బయటకు ఒకటి, ఈ విధంగా మనం జీవిస్తే ఇంకా మనకు భయం వస్తుంది. భయం వస్తే ఈ రోగం చేరుతుంది. ప్రైజ్ ది లార్డ్. భయం అనేది దెయ్యము. ఎందుకంటే కొంతమంది భయంతో చచ్చిపోతున్నారు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే జీవితంలో మంచి పనులు చేయరు, మంచిగా బ్రతకరు, బయట ఒకటి లోన్ ఒకటి రకం బతుకుతారు. అలాంటప్పుడు ఏ కీడు వచ్చినా కూడా దానికి భయపడి భయంతోనే చచ్చిపోతున్నారు. హల్లెలూయా. మరి ఈరోజు మనము దేవుని చిత్త ప్రకారంగా బతికితే దీనికి మనం భయపడిన అవసరం లేదు.
దీనికి మనము దీని విషయంలో మనం కలవరపడని అవసరం లేదు. దేవుడికి ఏది ఇష్టమో, ఏదైతే దేవుడికి ఇష్టమో అది మనం చేస్తే మేలు. హల్లెలూయా. మనకేది ఇష్టమో అది చేస్తే కాదు, దేవుడికి ఏది ఇష్టమో అదే చేయాలా. హల్లెలూయా. మనకేది ఇష్టమో అది చేసి నేను బాగున్నాను కదా, మనకు కొన్ని వస్తాయి, మనకు కొన్ని నచ్చి మనం చేస్తాము. చేసి ఏమనుకుంటామంటే ఇది దేవుడికి కూడా నచ్చుతుంది కదా నేను చేసింది అనుకుంటాం. మనకు నచ్చింది దేవుడికి నచ్చుతుంది అని గ్యారంటీ లేదు. దాన్ని బట్టి దేవుడికి నచ్చిందే నేను చేయాలంటే ఎలాగ నాకు తెలుస్తుంది అంటే, దేవుని వాక్యం మన దగ్గర ఉన్నది. ఆ వాక్యం మనకి తెలియజేస్తుంది అనమాట. ఇది దేవుని చిత్తము, ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవుడికి ఇష్టము, ఇది దేవుడికి ఇష్టం లేదు అనేది వాక్యము తెలియజేస్తుంది. కనుక వాక్యము తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని మనం గమనించాలా. ఎందుకంటే దేవుడు కొరకు మనం పుట్టాము, హల్లెలూయా అని మనం ఎప్పుడూ భావించాలా. దేవుని కొరకే మనం పుట్టాం, కానీ మన కొరకు దేవుడు పుట్టలేదు. చెప్పండి, మన కొరకు దేవుడు పుట్టాడా? మనం దేవుని కొరకు పుట్టామా? మనమే దేవుని కొరకు పుట్టాము. ఎందుకంటే దేవుడు ముందు ఉన్నాడు, తర్వాత దేవుడే మనకి పుట్టించాడు. దేవుడు లేడు అనే ఈ నాస్టికులు వేరే, వాళ్ళ పరిస్థితులు వేరు. కానీ మనం దేవుడు ఉన్నదని నమ్ముతున్నాం కనుక ఆయన మనం పిలిచినప్పుడు పలుకుతున్నాడని, మన ప్రార్థన వింటున్నాడని మనం నమ్మాలా. దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు మనం ఇది కూడా నమ్మాలా. దాన్ని బట్టి దేవుడు ఉన్నాడు, దేవుడు మనకు సృష్టించాడు, దేవుడు మన కాల గతులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. మరి మనము ఈ విధంగా భావిస్తూ, ఎందుకంటే ప్రతీది భూమి మీద ఏది కూడా చూస్తే ప్రతీది కూడా మనం దేన్ని అడిగినా కూడా, ఒకవేళ దేవుడికి ప్రశ్నించినా మనము దేవుడు దేన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు, దేన్ని బట్టి ఆయన ఇది కొనసాగిస్తున్నాడు, హల్లెలూయా అంటే మనలను బట్టే. హల్లెలూయా. మనం వాక్యం చూస్తే యోహాను సువార్త 3:16లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపేను. హల్లెలూయా. దేవుడు ఎందుకున్నాడు అంటే దేవుడు మనుషుల కొరకే ఉన్నాడు. హల్లెలూయా. మనుషుల మీద ఆశ పెట్టుకొని, మనుషుల మీద దృష్టి పెట్టుకొని, మనుషులకి కనిపెట్టుకొని మనలను సరిచేసే విధానంలో మనందరికీ సరిచేసి మన జీవితాన్ని బాగు చేసి మనకి స్వర్గానికి తీసుకొని వెళ్ళి తన పిల్లలుగా తన బిడ్డలుగా చేసుకోవడానికి దేవుడు ఉద్దేశంతో ఉన్నాడు. మరి యేసు ప్రభు దేనికి ఉన్నాడు అంటే మనకు తెలుసు. హల్లెలూయా. మరి యేసు ప్రభు దేనికి వచ్చాడంటే ఆయన ఎక్కడ అడిగినా ఏమంటున్నాడు? నశించిన దాన్ని ఎదిగి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను. మరొక్కడు అడిగితే నువ్వు పాపులతోనే ఉంటావా, నీవు ఇలాంటి సుంకరులతోనే ఉంటావా అంటే యేసుప్రభు ఏమంటాడు? నేను పాపుల యొద్దకే పంపబడితిని, నేను రోగుల యొద్దకే పంపబడితిని అని యేసుప్రభు మన కొరకే వచ్చాడు. తండ్రి ఎవరి కొరకు అలా జీవిస్తూ కనిపెట్టుకొని ఉన్నాడు చెప్పండి? ఆయన ఆకాశం కొరకు కనిపెడుతున్నాడు, ఆయన స్వర్గం కొరకు కనిపెడుతున్నాడు. భూమి మీద చెట్లు అంటే ఆయన చాలా ఇష్టము, చెట్ల కొరకే అని చెప్తామా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను. యేసుప్రభుని అడిగితే యేసుప్రభు ఏమంటున్నాడు? నేను పాపుల కొరకే వచ్చాను, నేను రోగుల కొరకే వచ్చాను. ఇంకెన్నో దగ్గరలో ఆయన చెప్తాడు ఏమనంటే నేను మీ కొరకే అంటే యేసుప్రభు ఎందుకు వచ్చాడు అనేది మనం ప్రశ్నించుకుంటే ఏమని అనుకుంటాం? యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు?
ఏ గొర్రెల కొరకు, మేకల కొరకు, మరేని కొరకు వచ్చాడు? మన కొరకు. హల్లెలూయా. యేసు ప్రభు మన కొరకే వచ్చాడు. హల్లెలూయా. తండ్రి అంతవరకు ఓపికతో, సహనంతో అన్నీ సహిస్తూ ఉన్నాడంటే దేని కొరకట? మన కొరకే. హల్లెలూయా. నీవు దేనికి ప్రశ్నించినా కూడా ప్రతిదీ మన కొరకే, మన కొరకే, మన కొరకే. హల్లెలూయా. మనము ఒకవేళ భూమిని ప్రశ్నించినా కూడా భూమి ఎందుకొరకు ఉన్నది అంటే, భూమి ఏమంటుంది? నా కొరకు నేను జీవిస్తున్నాను, మరి నాకు కొన్ని ఆశలు ఉన్నాయి, మరి అవి నెరవేర్చుకోవడానికే నేనున్నాను అని భూమి ఆ మాట చెప్తుందా? ఎందుకంటే ఈ ప్రజలకి నేను మొయ్యడానికే ఉన్నాను అంటుంది. ఈ ప్రజలకి, మనకి మొయ్యడానికి, మనకు ఆహారము భూమి మీద విత్తనాలు వేస్తే దాన్ని పంట పండించి దాన్ని మనం భుజించడానికి, తినడానికి, చేయడానికి భూమి పంటిస్తుంది. హల్లెలూయా. భూమి పంటిస్తుంది, భూమిని మనలను భరిస్తుంది. ఒకవేళ భూమికి అడిగితే భూమికి వేరే కోరికలు ఉన్నాయా? ఈ ఒక్కటే కోరిక ఏంటంటే ప్రజలకు నేను మొయ్యాలా. హల్లెలూయా. ప్రజలకు మొయ్యాలి, నీకు నేను మొయ్యాలా, నీకు నేను మొయ్యాలా. దేవుడిని అడిగితే మన కొరకే, యేసు ప్రభుని అడిగితే మన కొరకే. ఆయన మన కొరకే వచ్చాడు, మన కొరకే పుట్టాడు, మన కొరకే మరణించాడు. నిజమంటారా కాదంటారా? మన కొరకే పుట్టాడా లేదా? నిజమైతే గట్టి కొద్ది బాగా చెప్పండి. హల్లెలూయా. అబద్ధం అయితే చెప్పండి, అది కాదు పాస్టర్ గారు అని చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు మన కొరకే పుట్టాడు, యేసు ప్రభు మన కొరకే బ్రతికాడు, మన కొరకే చనిపోయాడు. హల్లెలూయా. అనే విషయంలో నిజముందా, నిజం లేదా? నిజము. ఆయన మన కొరకే చనిపోయాడు. హల్లెలూయా. వేరే ఎవరినట్టు అవతారాలు ఎత్తి ఒక 3 భార్యలు, ఒక 10 మంది భార్యలు, ఒక 2 భార్యలు, లేదా ఒక్క భార్య అయినా, ఒక 10 మంది, ఒక 5 మంది పిల్లలకనైనా తన సంసారాన్ని, తన ఇంటిని, తన బాధ్యతని చేసుకుంటూ మన పని చేశాడా? కాదు. ఆయనకి సంసారమే లేదు. హల్లెలూయా. ఆయనకి అసలు అలాంటివి ఏవి లేవు. మరి ఏవి లేవు, ఎందుకు బతుకుతున్నావంటే నేను నా ప్రజల కొరకు. ఎందుకొరకు ప్రాణం పెట్టా? ప్రజల కొరకు. చూసారా, మనం దేన్ని అడిగినా కూడా మన కొరకే అనేది ఇక్కడ చూస్తాం. భూమిని ఒకవేళ అడగండి అంటే ఈ ప్రజల్లే భరిస్తూ ఉన్నాను. ఒకవేళ ఆకాశాన్ని అడగండి. హల్లెలూయా. ఆకాశాన్ని అడిగితే ఆకాశం అదే చెప్తుంది. మనకి వర్షం అంటే వర్షం ఇస్తుంది. ఒకవేళ సూర్యుడిని అడగండి, నువ్వెంత కష్టపడుతున్నావు, మరి నువ్వు కష్టపడింది చాలు, ఇంతకాలం కష్టపడ్డావు, మరి ఒకవేళ రెస్ట్ తీసుకో అంటే మన మాట వింటాడా? హల్లెలూయా. అందరూ ఆలకిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు నీవు ఉన్నావు. సూర్యుడా, పగలైతే సూర్యుడిగా వస్తావు, రాత్రి అయితే చంద్రుడు వస్తాడు. మీరు ఎందుకు వస్తున్నారు? రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే వారికి అడిగితే వాళ్ళ కొరక ఏదో చేసుకోవడానికి వాళ్ళకి ఏ ఉద్దేశాలు ఉన్నాయా? సూర్యుడు తన కొరకు, చంద్రుడు తన కొరకు, వాళ్ళకి ఏ ఉద్దేశాలు ఉన్నాయా? ఒకవేళ ఉద్దేశాలు ఉంటే మన కొరకే. హల్లెలూయా. నిజమంటారు, అబద్ధం అంటారు? పగలు మనకి ఎండ కావాలా, ఎలుగు కావాలా అని పగలు మన కొరకే ఉదయిస్తున్నారు. రాత్రి మనకి ఎలుగు కావాలా, చంద్రుడు ఉదయిస్తున్నాడు. ఎందుకయ్యా స్వార్థపరుడు అనగలుస్తామా? ఎందుకంటే వాళ్ళు మన కొరకే. హల్లెలూయా. కొన్ని భూమిని అడిగితే భూమి మీకు భరించడానికే. హల్లెలూయా. మనకు భరించడానికే. ఇవన్నీ కూడా దేవుడు మన కోసమే చేశాడు. హల్లెలూయా.
ఒక కోడిని నువ్వు ప్రశ్నించి, ఆ కోడి నీకు మళ్ళీ చెప్పలేదు కానీ ఆ కోడి నువ్వు ప్రశ్నిస్తే, నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఆమె మాంసం తినడానికి బతుకుతుందా? మన కొరకు బతుకుతుందా? మన కొరకే. హల్లెలూయా. ఒకవేళ చికెన్ తినాలంటే కోడి తినాలా, మనం తినాలా? మనమే తినాలా. అంటే ఈ కోడి కూడా బ్రతికేది ఎవరి కోసము? మన కోసమే. భూమి మీద బతికేది ఏది కూడా బతుకుతుంది, ఏదైనా జీవిస్తుంది అంటే అది కేవలం నరుడి కోసమే. హల్లెలూయా. నరుడి కోసమే. దేవుడు తన పోలికన తన స్వరూపమందు నరులను సృజించెను. తన పోలిక చొప్పున తన స్వరూపంలో నరులను సృజించెను. ఒకవేళ ఈరోజు మనుషులకు కానీ ప్రశ్నిస్తే, అమ్మా నువ్వెవరి కొరకు బతుకుతున్నావు, నువ్వెవరి కొరకు బతుకుతున్నావు అంటే, ఇంకెవరి కొరకు బతుకుతాను, మా అమ్మ ఒకదే ఉన్నది కదా దాని కొరకే బతుకుతున్నాను అని చెప్తారు కొంతమంది. నువ్వెవరి కొరకు బతుకుతున్నావు అంటే, ఇద్దరు కూతుర్లకి పెళ్ళి అయిపోయింది, మరొక కొడుకు, ఇంకా ఇద్దరు కూతుర్లు ఉన్నారు, వాళ్ళ కొరకే బతుకుతున్నాను, వారికి కొద్దిగా నీళ్ళు పోసేసి నేను చచ్చిపోతాను. నువ్వెవరి కొరకు బతుకుతున్నావు అంటే ఇలాంటి స్టోరీలు ఎక్కువ మనకి వినిపిస్తాయి. నిజమంటారా కాదంటారా? ఎవరికి అడిగితే కూడా. అంటే మనిషి ఎంత స్వార్థం అయిపోయాడంటే, ఎంత స్వార్థం అంటే చూడండి, మనం ఇక్కడ దేన్ని అడిగినా కూడా, భూమి మీద సృష్టించబడిన ఆకాశమందు సూర్య చంద్ర నక్షత్రాలు, ఆకాశము, భూమి, భూజంతువులు, ఒక చెట్టుని అడిగినా కూడా, ఒక చెట్టు కూడా ఎందుకు ఈరోజు దేవుడు పుట్టించాడంటే, ఆ పళ్ళు, ఏ చెట్టు అయినా పళ్ళు ఫలించిన తర్వాత ఆ చెట్టే తినేసిందని ఎప్పుడైనా విన్నామా? అది ఎందుకు పళ్ళు ఫలిస్తుంది? హల్లెలూయా. చెట్టు పళ్ళు ఎందుకు ఫలిస్తుంది చూసారా? ఎప్పుడైనా అదే పండించుకొని అదే తినేస్తుంది. హల్లెలూయా. మన కోసమే. కానీ మనిషికి అడుగుతామంటే మనము ఏమంటారు? మా ఆయన సరిలేడు, మరి నేను లేకపోతే ఇంకా ఆయన ఎలా బతుకుతాడు, ఆయన కొరకే నేను బతికున్నాను అంటారు. హల్లెలూయా. మరి కొంతమందికి అడిగితే, బతికున్నానంటే ఆ అమ్మాయి కొరకే బతికున్నానని కొంతమంది చెప్తారు. బతికున్నానంటే ఆ అబ్బాయి కొరకే, నా భర్త కొరకే బతికున్నానని కొంతమంది చెప్తారు. విచారకరమైన సంగతి, విచారకరమైన ఆలోచన. మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనం ఆలోచించాలి. ఒకవేళ ఈరోజు మనం మంచిగా బ్రతకాలి, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలి, దేవుడు ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి ఏది ఇష్టమో మనం అదే చేయాలా. దేవుడికి ఇష్టం లేనిది మనం చేయకూడదు. ఒకవేళ దేవునికి ఇష్టం లేనిది చేస్తే ఇంకా జరగరాని వల్ల జరుగుతాయి మన జీవితంలో. దానికి బట్టి మనం భయపడాలి దేవుడికి. మరి దేవునికి భయపడి మనం బాగా సినిమాలు చూసి తినేసి బాగా పడుకోవాలి. దేవుడికి భయపడి ప్రార్థన చేయాలా, భక్తి చేయాలా. హల్లెలూయా. భక్తి, భయము, విశ్వాసము. ఎందుకంటే ఈ దినములు మనవి కావు. హల్లెలూయా. దినములు మనవి కావు. ఈ కాలం మనది కాదు. ఈ కాలాన్ని మనం మార్చలేము. హల్లెలూయా. ఎవరితో చెప్పండి, ఈ కాలాన్ని నువ్వు మార్చలేవు, ఈ పరిస్థితులు నువ్వు మార్చలేవు, నువ్వే మారాలా. హల్లెలూయా. దేన్ని మార్చే ప్రయత్నాలు మనం చేయకూడదు, నువ్వే మారాలా, నువ్వే. హల్లెలూయా. మనం మారి తర్వాత పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తే దేవుడే తగిన సమయం అప్పుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. అంతే ఇక్కడ రాయబడి ఉంది. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము.
దేవుని బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండుడి, ఆయన తగిన సమయమందు మిమ్మలను హెచ్చిస్తాడు. ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే, దేవుని చేతి కింద మీరు దీన మనస్కులై ఉండుడి. దేవుని చేతి క్రింద ఉండండి. దేవుడు చెప్పింది చెయ్యండి. దేవునికి ఇష్టమైందే చెయ్యండి. హల్లెలూయా. అలా చేస్తే ఏం చేస్తాడంటే, తగిన సమయం అప్పుడు ఆయన మనలను హెచ్చిస్తాడు. తగిన సమయం అప్పుడు, నీవు అనుకున్నప్పుడు కాదు, ఆయన అనుకున్నప్పుడు. హల్లెలూయా. నీ ఇష్టానుసారం కాదు, ఆయన ఇష్టానుసారంగా నువ్వు బ్రతికినప్పుడు, తగిన సమయం అప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. సమయము, కాలము, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి దేవా అని దావీదు అటువంటి రాజే అంటున్నాడు. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి ప్రభువా. కాలమును, సమయాన్ని ఈ మీ చేతిలో లేవు, ఈ దేవుని చేతిలో ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకునే అవసరం మీకు లేదు, మీరు ప్రయత్నించకండి. హల్లెలూయా అనేది ఇక్కడ మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండండి. తగిన సమయం అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చిస్తాడు. తగిన సమయం అప్పుడు గనుక మనం ఏం చేయాలా? ఇప్పుడు చూశారు కదా, మనం ఇప్పుడు దేవుడే మన కొరకు జీవిస్తున్నట్టుగా, యేసు ప్రభువే మన కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు, మన కొరకే ఈ లోకంలో చనిపోయాడు, మన కొరకే ఆరోహణమయ్యాడు, పునరుద్ధానము చేయబడి ఆరోహణం చేయబడ్డాడు, మన కొరకే తండ్రి కుడి పార్శ్వమున మొరపెడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ మన కొరకే. ఒక భూమిని అడిగినా మన కొరకే, చెట్టు అయినా మన కొరకే, భూమి మీద బ్రతుకుతున్న జంతువు కూడా మన కొరకే. హల్లెలూయా. తనకంటూ ఇంకొకటి లేదు. మనం ఆలోచించాలా. ఈరోజు మనకు అడిగితే ఏమంటామంటే, నా పిల్లల కొరకే, నా భార్య కొరకే, నా భర్త కొరకే, ఈ ఇల్లుంది ఇల్లు కొరకే, బంగారం కొరకే. హల్లెలూయా. చూసారా, మనం ఆలోచించాలి. దేవుని బిడ్డలము మనం ఎంత తేడాగా ఆలోచిస్తాము అనేది మనము గమనించాలి. ఒకసారి మనకు అడిగితే దేవుని కొరకే అనాలా. ఈరోజు ఈ వాక్యం విన్నాం కనుక ఎవరు అడిగినా దేవుని కొరకే అనేవాళ్ళు మన పనులు మనం చేసుకోవాలి. హల్లెలూయా. వాక్యం విన్నాం కనుక ఈరోజు ఎవరు అడిగినా ఏమనాలా? ఎవరి కొరకు బాగుతున్నారు? దేవుని కొరకే అని చెప్పాలా. హల్లెలూయా. వాక్యం విన్నాం కదా. హల్లెలూయా. వాక్యం విన్నాం కనుక ఎవరు అడిగితే దేవుని కొరకు అనేవాళ్ళ, మన పని మనము చేసుకోవాలి. అంతే కదా. హల్లెలూయా. అంతేనా? ప్రైజ్ లార్డ్. వాక్యం విన్నాం కదా, మళ్ళీ మనం తెలివిగా తప్పించుకోవాలా. హల్లెలూయా. లేదు బుక్ అయిపోవాలి. మనం బుక్ కాము, అంత సులువుగా బుక్ కాము. వాక్యం విన్నామంటే తెలివిగా తప్పించుకుంటాం. హల్లెలూయా. చూసారా? హల్లెలూయా. తాగుబోతాడు, తాగొద్దు, పాపము నాకు దూరంగా పారిపోము, పాపానికి విడిచిపెట్టి పారిపోము అని ఫాస్ట్ గారు వాక్యం చెప్తే వాడు మరిసిపోయి వెళ్ళిపోయాడు. సారా దుకాణానికి వెళ్ళిపోయి అక్కడ పైసలు ఇచ్చి సారా ఆ గిలాసులో పట్టుకున్నప్పుడు గుర్తొచ్చింది. దేవుడు ఏమన్నాడు? హల్లెలూయా. దూరంగా పాపానికి వదిలేసి పారిపోయండి అంటే, హల్లెలూయా, దూరంగా వెళ్ళిపోమన్నాడు కనుక ఆ సారా బాటిల్ పట్టుకొని దూరంగా వెళ్ళిపోయాడు. ఆ దూరం వెళ్ళిపోయి అక్కడ తాగుతున్నాడు. హల్లెలూయా. అంటే ఈయన ఒక విధంగా వాక్యము పాటిస్తున్నాడు. వాక్యం పాటిస్తున్నాడా లేదా? వాక్యము పాటిస్తున్నాడు. దూరంగా వెళ్ళిపోమన్నాడు కనుక దూరం వెళ్ళిపోయాడు. కానీ బాటిల్ మాత్రం వదిలాడా? బాటిల్ చేతికి పట్టుకున్నాడు. పరిస్థితి ఎలాగున్నదంటే, ఇప్పుడు విన్నాం మనం వాక్యము. హల్లెలూయా. విన్నామా లేదా? విన్నాం వాక్యం. ప్రైజ్ లార్డ్. ఎవరు అడిగితే ఏం చెప్పాలి? దేవుని కొరకే. మేము బతికి దేవుని కొరకే. హల్లెలూయా. కానీ మన పనులన్నీ దెయ్యం కొరకే అన్నట్టుగా చేయకూడదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దాన్ని బట్టి వాక్యము నోటి ద్వారా పాటించేది కాదు. హల్లెలూయా. వాక్యము పనుల ద్వారా పాటించేది. మనం చేసే పనులను బట్టి
మనం అర్థమవుతాం కదా, నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను, వాక్యానుసారంగా జీవిస్తున్నాను. ఒకవేళ అడిగితే దేవుని కొరకే అని చెప్పేస్తారు. వాక్యం విన్నారు కదా, చెప్పేస్తారు దేవుని కొరకే. కానీ దేవుని కొరకు బతికిన సందర్భాలు ఏమి ఉండవు. హల్లెలూయా. ఎవరి కొరకు బతుకుతున్నావు? అల్లు అర్జున్ కొరకు బతుకుతున్నాను. హల్లెలూయా. అల్లు అర్జున్కే పెట్టుకుంటాడు దేంట్లోనా, వాట్సాప్ ఫోటోలు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఫోన్ చేస్తే వస్తుంది, నింగి నింగి ఆకాశం. ఇది ఎవరిది? ఇది దేవుడిదా? హల్లెలూయా. ఎవరిది? దేవుడిదా? ఈ దేవుడి పాటలు దేవుడి పాటలు అనుకున్నాను. ఎంత చక్కటి పాటలు ఏంటంటే, ఎంత స్వరం అంటే సినిమా పాటలు కదా, స్టైల్గా కూరుస్తారు. హల్లెలూయా. బొమ్మ ఎవరిది ఉంటుంది? ఏ అల్లు అర్జున్దో ఏ పవన్ కళ్యాణ్దో ఉంటుంది. అడిగితే ఏమని చెప్తారు? దేవుని కొరకే నేను. ప్రైజ్ ది లార్డ్. అలా అడిగితే, ఒకవేళ స్నేహితులు అడిగితే, నేను అల్లు అర్జున్ కొరకే బతుకుతున్నాను. హల్లెలూయా. నేను పవన్ కళ్యాణ్ కొరకే బతుకుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మనం అడిగితే క్రైస్తవుడు దేవుడి కొరకే. హల్లెలూయా. ఎక్కడిది అక్కడే. తెలివి అంటే అలాగ ఉండాలి, అంతే కదా. తెలివి అంటే అలాగ ఉండాలి. హల్లెలూయా. చూడండి, మనము కొద్దిగా ఆలోచించాలా. భూమిని అడిగితే ఏమని చెప్తుంది? మీ కొరకే నాయనా, మీ కొరకే నేను బతుకుతున్నాను. ఈరోజు వరకు నేను నా మనసుని దిట్టపరుచుకొని నేను సహనం కలిగి, నేను ఓపిక కలిగి ఉన్నానంటే మీ కొరకే. నేను సహనం కోల్పోయానంటే మీరేమైపోతారు? ఒకవేళ భూమి కానీ తన సహనాన్ని కోల్పోతే భూమి బద్దలైపోతుంది, మనం అందరం పాతాళంలోనికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. భూమి సహనం కోలుతుందా? లేదు. దేవుడు మాట కట్టుబడి మనల్ని భరిస్తూనే ఉంది. హల్లెలూయా. ఆకాశం కానీ సూర్య చంద్రుడు సహనం కోలారంటే మన పరిస్థితులు, మరి మన అడ్రస్లు ఉంటాయా? ఉండవు. హల్లెలూయా. ఒకవేళ సహనం కోలారంటే, నాకు వద్దు, వీళ్ళు ఎలాగపోతున్నారు పోని అని ఆగిపోయి అనుకో. ఇప్పుడు చూడండి, తెల్లవారింది, అది స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఒక సైడ్లో వెళ్ళి ఆరంభము. మళ్ళీ సాయంత్రం 5, 6, 7 అయిందంటే మళ్ళీ చంద్రుడు ఆరంభం అవుతాడు. ఇప్పుడు సూర్యుడు ఆరంభం అయ్యాడు. ఎప్పుడూ సహనం కోలలేదు వాళ్ళు, ఎప్పుడూ వాళ్ళ సహనం కోల్పోలేదు. ఈ ప్రజలకి ఎంత చెప్పినా వినరా అని ఎప్పుడూ లేదు. హల్లెలూయా. దీన్ని బట్టి మనం చూస్తే మనం ఎవరి కొరకు బతుకుతున్నాము? చెప్తే అయిపోతుందా? చేస్తే అవుతుందా? చేస్తే అవుతుంది. హల్లెలూయా. నువ్వు ఈరోజు ధైర్యంగా బతకాలి అనుకుంటున్నావా? నీకు అలాంటి దానితో సంబంధం లేదు అనుకుంటున్నావా? నాకు అవి రావు అనుకుంటున్నావా? నీకు రావు. హల్లెలూయా. కానీ నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, నీవు దేవునికి అనుకూలంగా బ్రతికావంటే నీవు చంపుకోవాలా. నీ పాత అలవాట్లు మానేసి, నీ పాత పద్ధతులు మానేసి, నీ పాత పరిస్థితులు మానేసి, నువ్వు కొత్తగా జీవిస్తూ దేవుని కొరకే బతుకుతున్నాను అన్నట్టుగా నువ్వు బ్రతికావంటే, నేను బ్రతికితే దేవుని కొరకే. పౌలేమంటాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావు అయితే నాకు మేలు, నాకు లాభము, నాకు మేలు. హల్లెలూయా. ఇలాంటప్పుడు మరి సావు అంటే భయం ఉంటుంది వాళ్ళకి. హల్లెలూయా. ఏమంటున్నాను? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావు అయితే నాకు మేలు. హల్లెలూయా. ఒకవేళ చనిపోతే నేను పరలోకానికి వెళ్ళిపోతాను. ఒకవేళ బతికుంటే నేను దేవుని సువార్త ప్రకటిస్తాను, దేవుని పేరట నేను సాక్ష్యం ఇస్తాను. హల్లెలూయా. ఈ ధైర్యం ఉంటే మనము ఏ రోగానికైనా భయపడతామా? ఏ ప్రమాదానికైనా భయపడతామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేనికి భయపడని అవసరం లేదు. ఏ తెగులు మన గుడారంలో సమీ. ప్రైజ్ ది లార్డ్. నీ ఇష్టానుసారంగా బతికితే నీకు భయమే. నీవు తప్పులు చేసుకొని దేవుడికి ఇష్టం లేని పనులు చేసినప్పుడల్లా నీకు భయమే. అవన్నీ వదిలేసి దేవునికి ఇష్టమైన పనులు చేసేవాటే నీకు భయం ఉండదు. దేవుడు నిన్ను కాపాడి దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. వాక్యంలో మనం చూస్తాం. అంటే మరి దేవునికి ఇష్టం అంటే ఏంటి? అది దేవునికి ఇష్టము అంతే. నీవు దేవుడికి ఇష్టం రానివి నువ్వు చేయకూడదు, దేవునికి ఇష్టమైనవి నువ్వు చేయాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టం అంటే చూడండి, ఇప్పుడు
మనం ఏం చేస్తామంటే మనం ప్రార్థన చేసుకొని మనం భోజనం చేసి మనకు సరిపడితే మనం పలుకొని చక్కగా హాయిగా సంతోషంగా బతికేస్తాం. హల్లెలూయా, బతికేస్తాం. ఎవరు ఏమైపోయినాయి, ఎవరు ఎలాగున్నాయి అవసరం లేదు. హల్లెలూయా. ఇది కూడా దేవుడికి ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచిస్తే, పక్కిల్లు ఉంది, మన ఇల్లు. పక్కింటికి కానీ అగ్గి తగిలింది అనుకోండి, మనం హాయిగా ఇంట్లో పడుకోగలుస్తామా? హాయిగా భోజనం చేసి సినిమాలు చూసుకొని నవ్వుకొని సంతోషించగలుస్తామా? ఎందుకు? హల్లెలూయా. ఎందుకు అంటే వాడికి ఆ ప్రమాదం సంభవించిందంటే నాకు కూడా సంభవించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. చూసారా, వాడికి ప్రమాదం వచ్చిందంటే నీకు ప్రమాదము వస్తుంది. హల్లెలూయా. దాన్ని బట్టి వాడి బాధ్యత మన మీద ఉందా లేదా? అందుకే యేసు ప్రభువు ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. మనం ఎప్పుడు ఏమంటాము? ఎప్పుడు నాశనం అవుతాడా అని అంటాం. హల్లెలూయా. ఎల్లప్పుడు నాకు తిడతాడు, ఎల్లప్పుడు నాకు క్రైస్తవుడు అంటాడు, ఎల్లప్పుడు నాకు మేమంటే మా విషయంలో వీళ్ళకి పడదు, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అన్నీ కూడా నీ శత్రువులకి వరకు నీవు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయాలా? ఒకవేళ నీ పొరుగువాడు నువ్వు శత్రువు అనుకుంటున్నా వాడి కొరకు నువ్వు ప్రార్థన చేయలేదు అంటే వాడికి ఏ ప్రమాదం జరిగినా కూడా నువ్వు దగ్గరున్నావు కనుక అది నీకు సోకుతుందా? సోకుతా? హల్లెలూయా. మొన్న ఒకసారి ఒక్క ఇంట్లో ఒక రోగం వచ్చింది. ఒక్క ఇంటోళ్ళకి రోగం వస్తే 35 ఇళ్ళు మూసేశారు. ఎన్ని ఇళ్ళు మూసేశారు? ఎందుకు? వాడు ఎలా పోతున్నాడో వాడు పోతాడు కదా, వీళ్ళందరికీ ఎందుకు మూసారు? అలా కుదరదు. హల్లెలూయా. కుదరదుదా? ఆ ఇంట్లో అగ్గి తగిలితే మనం సంతోషంగా ఉండగలుగుతామా? ఆ ఇంట్లో పాము జ్వరపడ్డది అనుకోండి. ఈరోజు మనము ఇల్లులు బాగా కట్టుకున్నాం కనుక, అయితే మామూలుగా ఇల్లు అయినా కూడా ఆ ఇంట్లో పాము జ్వరపడ్డదంటే వాళ్ళు పాము 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 అన్నారు అనుకోండి, ఆ పాము దొరకలేదు. దొరకకపోతే యువతలో ఏమనుకుంటారు? పాము దొరకలేదంటే అది అటో వెళ్ళిపోయింది అనుకుంటారా? వాళ్ళ ఇంట్లో లేదంటే కొంప తీసి మా ఇంటికి వచ్చిందా ఏమే? హల్లెలూయా అనుకుంటారు లేదా? ఎందుకనగా అనుకుంటారు? పొరుగులో ఉన్నాం కనుక. అవునా కదా? ఇంకా ఒక 10 ఇళ్ళు దూరం ఉన్నాడు అనుకుంటాడా? అనుకోడు. హల్లెలూయా. గనుక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. కుదరకపోతే ప్రార్థన చెయ్యు. హల్లెలూయా. వాడు ఎలాగపోతే నాకెందుకు అని అనొద్దు. వారు ఎలాగైతే నాకెందుకు అని అనొద్దు. హల్లెలూయా. వారు ఎలాగో అయిపోతే ఎలాగపోయారు అనుకోండి, ఆ ప్రభావం మన మీదకి వస్తుంది. వాళ్ళ ఇల్లు అగ్గితో నిప్పులు అంటుకుంటే మనకి భయమే. వాళ్ళ ఇంట్లో పక్క వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఒక ఇల్లు 2 ఇళ్ళు దూరంలో, హల్లెలూయా, వాళ్ళకి ఏదో ఒక రోగం వచ్చింది అనుకోండి, ఇంటందరూ కూడా ఇంట్లో ఉన్నారు, మనకు అర్థమైంది వీళ్ళందరికీ రోగాలే వచ్చాయి, అదే సోకింది అంటే మనము కొద్దిగా జాగ్రత్తగా ఉంటామా? మనకేం కాదులే అంటామా? ఎక్కడెక్కడే ఉన్నదంటే వాళ్ళకి వచ్చిందంటే ఇంకా మనకేం గ్యారెంటీ లేదని భయపడతాం, జాగ్రత్త పడతాం. హల్లెలూయా. దాన్ని బట్టి వాళ్ళ మేలు కోరి మనం ప్రార్థన చెయ్యాలా చేయకూడదా? చెయ్యాలా. హల్లెలూయా. వాళ్ళ మేలు కోరాలట. వాక్యంలో ఉంది. ఇర్మియా గ్రంథము 31:7 చూస్తామా? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఇలాగే సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషంగా పాడుడి, శిరస్సుగా జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. ఇర్మియా గ్రంథము 31:7 అదేనా? ఇర్మియా గ్రంథము 31:7 చదవండి చక్కగా.
యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరసగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుము అని బతిమాలుడి. రక్షించుడని బతిమాలుడి. చదవాలి. ఉత్తర దేశముల నుండి నేను వారిని రక్షించుచున్నాను. గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారక్కడికి తిరిగి వచ్చెదరు. హల్లెలూయా. అదే యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషగానముగా పాడుడి, రాజ్యములను శిరసగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుము అని బతిమాలుడి. రక్షింపుము అని బతిమాలుడి. హల్లెలూయా. ఈ ప్రజలకి రక్షించమని మనము ఎక్కడ బతిమాలాడి? దేవుని దగ్గర బతిమాలాలి. హల్లెలూయా. ఈ ప్రజల్ని రక్షించండి అని మనం దేవుని దగ్గర బతిమాలాలట. హల్లెలూయా. తండ్రి, ఈ ప్రజలను రక్షించు. ఎందుకంటే మన పట్టణము క్షేమంగా ఉంటే మనము కూడా క్షేమంగా ఉంటాము. హల్లెలూయా. ఒకసారి ఒడియాలా ఉందా? చదవండి. କାରଣ ସଦାପ୍ରଭୁ ଏହି କଥା କହନ୍ତି, ତୁମେମାନେ ଯାକୁବ ନିମନ୍ତେ ଆନନ୍ଦରେ ଗାନ କର ଓ ଗୋଷ୍ଠୀବର୍ଗର ଅଗ୍ରଗଣ୍ୟ ନିମନ୍ତେ ଜୟଧ୍ୱନି କର। ତୁମେମାନେ ପ୍ରଚାର କରି ପ୍ରଶଂସା କରି କୁହ, ହେ ସଦାପ୍ରଭୁ, ତୁମେ ଆପଣା ଲୋକ ଇସ୍ରାଏଲର ଅବଶିଷ୍ଟାଂଶକୁ ପରିତ୍ରାଣ କର। ଦେଖ, ଆମ୍ଭେ ସେମାନଙ୍କୁ ଉତ୍ତର ଦେଶରୁ ଆଣିବା, ପୁଣି ପୃଥିବୀର ପ୍ରାନ୍ତର ଭାଗରୁ ଓ ସେମାନଙ୍କ ସହିତ ଅନ୍ଧ, ଛୋଟା, ଗର୍ଭବତୀ ଓ ପ୍ରସବ ବେଦନାଗ୍ରସ୍ତ ସ୍ତ୍ରୀକୁ ଏକତ୍ର ସଂଗ୍ରହ କରିବା। ସେମାନେ మహాలోకారణ్య ହୋଇ ఈ స్థానకు ଆସିବେ. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో బతిమాలాలా అనేది ఉందన్నమాట. దేవుని సన్నిధిలో మనం వేడుకోవాలా. ఎందుకంటే మన గ్రామం కానీ బాగుంటే, హల్లెలూయా, మనం బాగుంటాము. మన ఇరుగు పొరుగు వారు, మన ఈదులో వారు బాగుంటే మనం బాగుంటాము. హల్లెలూయా. మనలో మన ప్రజలు బాగుంటే, మన తోగుట్టోళ్ళు బాగుంటే, మన బంధువులు బాగుంటే మనం బాగుంటాము. హల్లెలూయా అనేది ఇక్కడ మీరు ప్రజల కొరకు వేడుకోనండి, ప్రజల కొరకు మీరు ప్రార్థనలు చేయండి, ప్రజల కొరకు మీరు మొర్ర పెట్టండి. ఎందుకంటే నా ప్రజలను రక్షించు ప్రభువా, నా దేశాన్ని రక్షించు ప్రభువా. దేవుడి ఉద్దేశం ఇందులో ఉంది. యోబు కూడా పోయింది రెండొంతులుగా యోబుకు దొరికిందంటే ఎప్పుడు దొరికింది? ఎలా దొరికింది? పోయింది రెండొంతులుగా యోబుకు దొరికిందంటే ఎప్పుడు దొరికింది? ఎలా దొరికిందంటే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దొరికింది. ఎప్పుడు వరకు అయితే యోబు నన్ను దీవించు, నా భార్యను దీవించు, పోయిన ఆస్తి నాకు తిరిగి అన్ని వరకు లేదు. ఎప్పుడైతే తన పొరుగు వారిని ప్రేమించాడో, ఎప్పుడైతే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో, హల్లెలూయా, పూర్వం ఉన్న దానికంటే యోబుకు రెండొంతులు దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. రెండొంతులు దేవుడు దీవించాడు అనేది మనం చూస్తాం. 1 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. 1 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం. మనము సంపూర్ణ భక్తి, సంపూర్ణ భక్తి, అసంపూర్ణ భక్తి, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా, హల్లెలూయా, ఏమని రాయబడింది? అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, హల్లెలూయా. ఏమంటున్నాడు? అన్నిటికంటే ముఖ్యంగా. హల్లెలూయా. ఏంటట? అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలా. ప్రైజ్ ది లార్డ్. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను దీవించు ప్రభువా,
నాకు పని లేదు ప్రభువా, నాకు డబ్బులు లేవు ప్రభువా, నాకు బట్టలు లేవు ప్రభువా, నాకు సరిగ్గా ఇల్లు అది కట్టుకోలేకపోతున్నాను, ఇల్లు కొనుక్కోలేకపోతున్నాను అని విషయం కాదు. ఇక్కడ ఏముందంటే అన్నిటికంటే ముఖ్యంగా, హల్లెలూయా, అన్నిటికంటే ముఖ్యంగా అంటే ఏదో అనుకున్నాం, కానీ ఇక్కడ ఏమన్నట్లు అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలందరి కొరకు, హల్లెలూయా, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. ఎందుకంటే ప్రజలు బాగుండాలా, మన దగ్గర ఉన్న ప్రజలు బాగుండాలా. వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి దైవ జ్ఞానం లేదు, సంపూర్ణ భక్తి మాన్యత లేదు, దైవభక్తి సాధనం వారు చేయడం లేదు. హల్లెలూయా. అయినా వాళ్ళ కొరకు వేడుకోవాలి, ప్రభువా మన ఊర్లో భూకంపం వస్తే ఇంకా వాళ్ళే చేస్తారనే మనం కూడా చేస్తామని ఏమైనా ఉన్నాయా? వాళ్ళు అవ్వచ్చు, లేదు మనము అవ్వచ్చు. ప్రైజ్ ది లార్డ్. దాని కొరకు అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలందరి కొరకు ప్రార్థన చేయండి, రాజుల కొరకు ప్రార్థన చేయండి, పెద్దలు ప్రధానుల కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు ఎందుకు నిర్ణయాలు తప్పుగా తీసుకుంటున్నారు? పెద్దలు, ప్రధానులు, రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలా, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలా. ప్రజల మేలే నీ మేలు. హల్లెలూయా. ఎవరితో చెప్పండి, మనుషులు ప్రజలందరూ బాగుంటే, మన గ్రామ ప్రజలందరూ బాగుంటే మనం బాగుంటాము. హల్లెలూయా. మన ప్రజలు బాగుంటే మనం బాగుంటాము, మన ప్రజలు బాగులేకపోతే మనం బాగుండము. ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి మనుషులందరి కొరకు మనం విజ్ఞాపన చేయాలా, మనము అడుగుతాము. హల్లెలూయా. నాకు అది లేదు ప్రభువా, నాకు ఇది లేదు ప్రభువా, నాకు అది లేదు ప్రభువా అని అంటే అవన్నీ దేవుడికి తెలుసు. హల్లెలూయా. దేవుడికి తెలుసు. ఇంతకుముందు మనము అడిగాము, అడిగితే అన్నీ పొందుకున్నామా, అడగకంట పొందుకున్నామా? అడగకంట కూడా పొందుకున్నాం. ఇప్పుడు అన్ని జనులు అడిగితే పొందుకుంటున్నారా, అడగకంటే పొందుకుంటున్నారా? అడగకంటే ఏం తినాలా, ఏమి త్రాగాలా, ఏం ధరించుకోవాలా? మనం అయితే ఉపవాస ప్రార్థన చేశాను, నాకు పెళ్ళి అయింది. వాళ్ళు ఏం ప్రార్థన చేసి వాళ్ళు పెళ్ళి చేసుకుంటున్నారు? వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా లేదా? మరి పిల్లలు కంటున్నారా లేదా? ఉద్యోగాలు చేస్తున్నారా లేదా? మరి నేను ప్రార్థన చేశాను ఇవన్నీ అయినా కాదు. హల్లెలూయా. అవన్నీ నువ్వు ప్రార్థన చేస్తూ వచ్చినవి కాదు, అవి నీకు అక్కర కనుక, అవి నీకు అవసరం కనుక దేవుడే నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీకేది అక్కరో, నీకేది అవసరమో దేవుడికి తెలుసు. హల్లెలూయా. అయితే మరి నేనేం అడగాలి అంటే, నీవేం అడగాలి అంటే, నా గ్రామ ప్రజలు బాగుండాలా, నా ఇరుగు పొరుగు వారు బాగుండాలా, నా ఈదులో వారు బాగున్నారా, నా దేశం బాగుండాలా, నా దేశం రక్షించబడాలా, నా దేశము క్రీస్తుకి సొంతం చేయబడాలా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అనేది మనం ప్రార్థన చేయాలా. నా దేశం రక్షించబడాలా. హల్లెలూయా. ఇవన్నీ మనము అడిగినా దొరుకుతాయి, అడగపోయినా దొరుకుతాయి. ఎందుకంటే ఇవి మనకు అవసరం, ఆయనకు తెలుసు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా అని నీవు చింతించుకో, ఇవన్నీ జనులు చింతిస్తారు. హల్లెలూయా. ఎందుకు చింతించుకో అంటే, ఇవన్నీ నీకు అక్కర గనుక పరలోకపు తండ్రికి తెలుసు, తెలియను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ విషయంలో మనం అందరం కూడా ఏకీభవించాలా, దేవుడి చిత్తాన్ని చేపట్టాలా, దేవుడి ఇష్టాన్ని చేపట్టాలా. హల్లెలూయా. నీ బలం నిన్ను రక్షించదు, నీకున్న ధనము నీకు రక్షించదు, నీకున్న తెలివితేటలు నీకు రక్షించవు. హల్లెలూయా. నువ్వు బ్రతికున్నావంటే, నేను బ్రతికున్నా, మనం బ్రతికున్నామంటే దేవుని కృప. హల్లెలూయా. దేవుని దయ, తన కాలాన్ని తను కొనసాగిస్తూ ఉన్నాడు. మనం దేవుని కృపలో బతుకుతున్నాము గనుక ఈరోజు మనం దేని మీద ఆధారపడకుండా దేవుని మీదే ఆధారపడి ముందుకు సాగాల. ఎందుకంటే దేవుడు ప్రపంచంలో సృష్టించినవన్నీ మన కొరకే. హల్లెలూయా. అన్నీ మన కొరకే. మనము దేవుని కొరకే బతికినట్టుగా ఉండాలా. హల్లెలూయా. దేవుని కొరకే బతికినట్టుగా నటించాలా. హల్లెలూయా. నిజమా? దేవుని కొరకే బతికినట్టుగా
నటించాలా? హల్లెలూయా. దేవుని కొరకు బతికినట్టుగా కాదు, దేవుని కొరకు బ్రతకాలి. హల్లెలూయా. నేను బ్రతికుంటే దేవుని కొరకే బతుకుతాను, దేవుని కొరకే చేస్తాను. హల్లెలూయా. మరి ఇది ఎలాగా నేను దేవుని కొరకు చేసినట్టు అవుతుంది అంటే, నలుగురితో చెప్పుకుంటే మనం దేవునితో చేసినట్టు అయిపోద్దా? ఇదోటి నేను బతుకున్నానంటే దేవుడి కొరకే అందరికి చెప్పేసి. హల్లెలూయా. కొంతమంది నోటితో చెప్పేవారు ఉన్నారు, హల్లెలూయా, చేసేవారు లేరు. అడుగుతామా, దేవుడు అంటే మాకెంత ఇష్టమో, దేవుడు అంటే మాకెంత ఇష్టమో, అందరూ రక్షించబడిపోవాలా, అందరూ బాగుపడిపోవాలా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ భయం ఒకటి. హల్లెలూయా. ఒకవేళ ఎవరితో కలిస్తే రోగం వచ్చేస్తేటో, ఎవరితో చేరిపోద్దేటో. హల్లెలూయా. అంత నిస్వార్థంగా బతికినప్పుడు మనకి ఎందుకు భయము? హల్లెలూయా. మనము దేవుని కొరకు బతికిన వారమైతే, మనం దేవుని ఇష్ట ప్రకారంగా జీవించిన వారమైతే మనకి ఎందుకు భయము? హల్లెలూయా. ఈరోజు మన జాగ్రత్త వల్లే మనం బతికున్నామంటామా? హల్లెలూయా. మనం తీసుకున్న నిర్ణయాలు, మనం తీసుకున్న జాగ్రత్తలు, మనం తాగుతున్న ఉడుకు నీరు, ఆక్సిజన్ అని, మరి లేకపోతే ఇంకా కొన్ని విటమిన్ సి అని, హల్లెలూయా, అవి ఇవి తిని జాగ్రత్త వల్ల బతుకున్నామా, లేకపోతే దేవుడు కృప వల్ల బతుకున్నామా? దేవుడు దయ, దేవుడు కృప. ఎందుకంటే ఒక్కొక్కరు 1500, 2000 మాస్కులు వేస్తారు, ఒక్కొక్కటి అంత కాస్ట్లీ మాస్కులు. హల్లెలూయా. అయినా కూడా చచ్చిపోతున్నారు. మనం ఎప్పుడైనా ఒక 100 రూపాయలు మాస్క్ వేసామంటే 20-30 రూపాయలు మాస్క్ వేస్తాం. అది దేనికి వేస్తాము చెప్పండి? ఈ పోలీసు లెవెల్ పడతారని. హల్లెలూయా. చూసారా, అంత ఖరీదైన మాస్కులు వేసి అంత ఖరీదుగా, అంత కాస్ట్లీగా, అంత ఖచ్చితంగా బతకవలసిన వాళ్ళకే అది వెళ్ళి రోగము వాళ్ళకి సోకుతుంది. హల్లెలూయా. మనం ఆ 10 రూపాయలు ఈలకాలకు భయపడేస్తాం, పట్టేస్తారో వాళ్ళు దావులు వెళ్తే ఫైన్ వేస్తారని. హల్లెలూయా. ఇలా బతికినప్పటికైనా మనం ఇంత అద్భుతంగా దేవుడు మనకు నడిపిస్తున్నాడంటే ఇది మన జాగ్రత్త వల్ల, దేవుడు కృప. హల్లెలూయా. దేవుడు కృప. హల్లెలూయా. అది మాటలతో చెప్పుకుంటే కాదు, అది మనం ఎప్పుడూ భావించాలా. ప్రభువా, ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృపే ప్రభువా, నీ దయ లేకపోతే నేను బ్రతకలేను ప్రభువా అని మనం దేవుని మీద రుణపడాలా. హల్లెలూయా. ఎలాగుండాలా? రుణపడి జీవించాలా. ప్రైజ్ ది లార్డ్. ఎలాగంటే ఇప్పుడు ఎవరో ఒక 10 లక్షల రూపాయలు మనకు అప్పిచ్చారు. ఎంత ఇచ్చారు? 10 లక్షల రూపాయలు అప్పిచ్చి, హల్లెలూయా, సడన్గా అది 10 లక్షలు మనం తీర్పుకోలేని పరిస్థితి మనది. 10 లక్షలు తీర్పాలంటే ఇంకా మనం అన్నీ అమ్ముకోవాలి, ఇంకా ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి, అలాంటి పరిస్థితి. హల్లెలూయా. అయితే ఈ 10 లక్షల రూపాయల వారు వచ్చి 10 లక్షల గురించి నువ్వు ఆలోచించుకు, నువ్వివ్వద్దు నాకు, నువ్వు బాగుండు. హల్లెలూయా. అంటే మనకి ఎలాంటి మనసు వస్తుంది? నిజంగా ఈయన మనిషా దేవుడా? అంటే మనము ఆయన మీద మన సహానుభూతి ఎలాగుంటుంది, మన ఆలోచనలు ఎలాగుంటాయి? ఖచ్చితంగా బతికుంటే ఈయనకి ఎప్పుడు మరిచిపోతాను, బతికుంటే ఎప్పుడు ఈయనకి మరణం. హల్లెలూయా. ఎందుకంటే నేను ఎలా తీర్చాలని రాత్రింపగలు నేను కొట్లాడుకుంటే, ఎలా తీర్చాలని నేను భయపడుతూ నేను బాధపడితే, నాకు సడన్గా ఇంత పెద్ద శుభవార్త చెప్పి నాకు తిరిగి మళ్ళీ ఒక జీవం ఇచ్చాడంటే, నేను బతికుంటే ఇంకా నీ రుణం నేను ఎప్పుడూ తీర్చుకోలేను, ఈ బతికుంటే నేను ఎప్పుడూ మరలేను అంటే అంతకంట గొప్ప మూల్యము యేసయ్య చెల్లించాడు. హల్లెలూయా. యేసయ్య మన కొరకు ఏం చేశాడు? అంతకంట గొప్ప మూల్యము చెల్లించాడు. చెల్లించి, హల్లెలూయా, ఆయన చెల్లించి మన కొరకు ఇచ్చేశాడు. కనుక మనం ఎలాగుండాలంటే ఎప్పటికప్పుడు ఆయన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోండి. నిజంగా దేవుడు ఎంత గొప్పోడు కదా. అసలు దేవుడు కనికరించకపోతే ఈరోజు నేను బతకవలసిందేనా? దేవుడు కనికరించకపోతే ఈరోజు మేము కుటుంబంగా ఇంత బాగుండగలుగుతాము అని దేవుడి మీద మనం రుణపడి బతకాల. హల్లెలూయా. ఎలాగుండాలి? రుణపడి బతకాలి. ఎందుకు రుణపడి బతకాలంటే ఆయన ఎంతైతే మన పట్ల చెల్లించాడో,
ఎంతైతే మన కొరకు ఖర్చు పెట్టాడో అది మనం తిరిగి తీర్చలేము. తీర్చగలుస్తామా? ఒక 50 సంవత్సరాలు కష్టపడినా కూడా ఆయన రుణాన్ని మనము అయితే మనం ఎలాగుండాలి? ఆయన కాడ ప్రభువా నీకు వందనాలు నాయన ప్రభువా అన్నట్టుగా మనము ఉండాలా? హల్లెలూయా. రుణపడాలా హల్లెలూయా. ప్రభువా మేము 1000 నోళ్లతో స్తుతించినాను తీర్చలేము ఆ రుణమును. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములను నేనేమి చెల్లింతును? వేలాది దూడలనా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నీకిచ్చిన చాలునా? గర్భఫలం జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? నీవు చేసిన ఉపకారములను నేనేమి చెల్లింతును? హల్లెలూయా. యేసుని ప్రేమకు ఏమివ్వగలను? ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను? యేసుని ఏమివ్వగలను? ఏమిచ్చి నీ రుణం? హల్లెలూయా. ఏమిచ్చి ఆయన రుణాన్ని నువ్వు తీర్చగలుగుతావు? హల్లెలూయా. ఎప్పుడైతే మనిషి దేవుని మీద ఆధారపడి ప్రభువా నీవు చూపిన కృప హల్లెలూయా నువ్వు లేకపోతే నాకు గతే లేదు అన్నట్టుగా మనం బ్రతికితే దేవుడికి ఇష్టలుగా ఉంటాము. హల్లెలూయా. రెండవదిగా మనుషులకు కూడా ఇష్టలుగా ఉంటాము. హల్లెలూయా. అలా మనం జీవించామనుకోండి, దేవుని మీద రుణపడి ప్రభువా నేను రుణపడి ఉన్నాను, నీవు నీ కృపే నీ గత్యంతరం లేకపోతే నీ దిక్కు లేకపోతే నాకు వేరే దిక్కు లేదు అని దేవుడి మీద ఆధారపడితే హల్లెలూయా మనము దేవుని దృష్టికి బాగుంటాము, మనుషుల దృష్టికి కూడా మనం బాగే ఉంటాము. హల్లెలూయా. కనుక మనం ఈ విషయంలో మళ్ళీ జాగ్రత్తగా ఉండి ఈరోజు నేర్చుకున్నాం ఏంటంటే మన కొరకు సమస్తం సృష్టించబడ్డాయి, మనము కూడా దేవుని కొరకే సృష్టించబడ్డాము. హల్లెలూయా. మనం ఎవరి కొరకు సృష్టించబడ్డాము? దేవుని కొరకు సృష్టించబడ్డాము అనేది ఇక్కడ మనం చూస్తాము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఇక్కడ తీతుకు 3:5 చూస్తాము. తీతుకు 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే హల్లెలూయా. నీతిని అనుసరించి క్రియల వలన లేకపోతే ఆయన కనికరం చొప్పున చూసారా, ఆయన కనికరం చొప్పున మనం పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనలను రక్షించాను. హల్లెలూయా. మనం చేసిన క్రియల వల్ల తన దయ కృప వల్ల హల్లెలూయా. కనుక మనం ఎందుకు సృష్టించబడ్డాము? హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1:6 ఎఫెసీ పత్రిక 1:6 ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు
తన చిత్త ప్రకారమైన, దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకి కుమారుడిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. ఎప్పుడు జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత. హల్లెలూయా. క్రీస్తులో మన కొరకు ఏర్పరచుకొనేను. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? నీకు అడిగితే నువ్వేం చెప్తావు? నేను ఇప్పుడు దేవుడికి 10 సంవత్సరాలు అయింది తెలుసుకున్నాను. నేను దేవుడికి 2 సంవత్సరాలు అయింది తెలుసుకున్నాను. దేవుడు నీకు ఎప్పుడు నుండి తెలుసు అంటే జగత్తి పునాది వేయబడక మునిపే. హల్లెలూయా. దేవుడికి నువ్వు తెలుసుకున్నావు ఎప్పుడు? 5 సంవత్సరాలు అయింది. నువ్వు తెలుసుకున్నావు ఎప్పుడు? 2 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. దేవుడికి మనకెప్పుడు నుండి ఆయనకు తెలుసు? జగత్తి పునాది వేయబడక మునిపే. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే దేవుడు కనులు మనలను చూశాయి. హల్లెలూయా. అంటే హల్లెలూయా. మనకేమీ తెలియదు, మనకు అస్సలు ఇదే లేదు. అలాంటప్పుడు దేవుడు మనకు తెలుసుకున్నాడు. అంటే దేవుడు కొరకు మనలను పుట్టించాడు. హల్లెలూయా. ఒకరితో చెప్పండి, నీకు పుట్టించాడంటే దేవుడు నీ కొరకు కాదు, దేవుని కొరకే పుట్టించాడు. నీ మనసులో, నీ హృదయంలో ఎప్పుడూ ఈ విషయాన్ని మర్చిపోకు. హల్లెలూయా. భూమి మీద ఏది కూడా సృష్టించాడంటే తన కొరకు, దేవుడి కొరకు ఏదైనా సృష్టించాడా? నీ కొరకు, నా కొరకు, మన కొరకే. హల్లెలూయా. మరి మనం ఎవరి కొరకు బతకాలి? హల్లెలూయా. మనం ఎవరి కొరకు బతకాలి? కొంతమంది చెప్పరు. మనం ఎవరి కొరకు బతకాలి? హల్లెలూయా. ఈరోజు చెప్పాము, మళ్ళీ నలుగురి కాడ చెప్పేసుకొని మన పని తేల్చుకుంటామా? ఎప్పుడు రుణపడి జీవించాలా. హల్లెలూయా. ఎప్పుడు రుణపడి జీవించాలా. కొంతమంది అంటారు, హల్లెలూయా, అంటారు ఏంటంటే దేవుడు అంటే మాకు ఎంత ఇష్టమో, దేవుడు అంటే మాకు ఎంత ఇష్టమో, అసలు దేవుడు మాటలింతే. హల్లెలూయా. కానీ రారు. ప్రైజ్ ది లార్డ్. అంత తెల్లారు ఎవరు వెళ్తారు? హల్లెలూయా. ఒకవేళ వెళ్తే అందరు కలిసి కూకోవాలా, అక్కడ ఏ రోగం వచ్చినా వచ్చేవచ్చు. హల్లెలూయా అని రారు. ప్రైజ్ ది లార్డ్. మాటలు ఎలాగుంటాయంటే అసలు దేవుడి కొరకు ప్రాణం పెట్టేస్తారు వీళ్ళు. హల్లెలూయా. మాటలు అలాగుంటాయి. ప్రైజ్ ది లార్డ్. మాటలు అంత అద్భుతంగా ఉంటాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు కోరుకునేది ఏంటంటే మనం మాటలతో తెల్లార్చకూడదు. హల్లెలూయా. చేసి చూపించాలా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనం దేవుని ఇష్ట ప్రకారంగా బతుకుతున్నామని అర్థము. మనకెందుకు ఇంత ధైర్యము? హల్లెలూయా. మనకెందుకు ఇంత ధైర్యం అంటే తన చిత్త ప్రకారంగా మనం ఏదడిగినా దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకు నీకు నాకు అంత ధైర్యం? ఏదో ఒక రోగం వస్తే, హల్లెలూయా, మనకి ఏదో ఒక రోగం వస్తే 6వ నంబర్కి వెళ్ళిపోవాలి, అంబులెన్స్ పిలిచాలని ఎప్పుడైనా ఆలోచన వస్తుందా? ఎందుకు? హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఇలా నమ్మాలి. అలాగ ఆయనకి ఇష్టానుసారంగా మనం బ్రతకాల. హల్లెలూయా. మాటలతో తెల్లార్చకూడదు. ప్రైజ్ ది లార్డ్. అలా చెప్తున్నప్పుడు మీరేమని అనుకోండి, అలా చెప్తున్నప్పుడు ఒకవేళ చేసేది ఉండదు, చెప్పే మాటలు అద్భుతంగా ఉంటాయి. అలా చెప్తున్నప్పుడు అసలు ఆ ముఖం చూడబుద్ధి, ఇది నాకు కోపం వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే మాటలే అంత తీపగా, మాటలే అంత బాగుంటాయి, పనులు అలాగ ఉండవు. హల్లెలూయా. పనులు అవిశ్వాసలాగా పనులు ఉంటాయి, మాటలు అయితే అద్భుతమైన మాటలు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే అక్కడ ఐస్ అయిపోతారు, ఎంత దేవుడు అంటే ఎంత పడిసేస్తున్నారో. హల్లెలూయా. కాదు, మనం మాటలతో పనులు మాటలతో మనము పని చేసే వరకు కాదు, మనం చేసి చూపించాలా దేవుడికి. అలా బతికినప్పుడు ఏంటంటే మనకి ఎవరో ఉద్ధరిస్తారనేవి ఏం లేదు, ఎవరో మనకి ఇచ్చేస్తారు, దేవుడే మనకి చక్కగా నడిపిస్తాడు. ఎందుకంటే మనం యథార్థంగా ఉన్నప్పుడు దేవుడే మనకి మంచి మార్గంలో నడిపిస్తాడా. దేవుడి మాటలు దీవించునుగాక. హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్. కనుక ఈ విషయంలో మనము మరి జాగ్రత్తగా ఉండి